నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. నేను గౌరీ. జాతర వస్తే ఎవరైనా ఏం చేస్తారు? అమ్మవార్లకు అత్యంత భక్తి శ్రద్ధలతో నైవేద్యాలు పెట్టి మొక్కులు చెల్లించుకొని పిండి వంటలు వండుకొని పిల్ల పాపలు బంధువులతో కలిసి సరదాగా గడుపుతారు. కానీ తిరుపతి గంగమ్మ జాతరలో అమ్మవారినే బూతులు తిట్టే ఆచారం గురించి మీరెప్పుడైనా విన్నారా? మగాళ్ళు చీరలు కట్టుకొని వచ్చి అమ్మోరికి మొక్కులు చెల్లించుకునే వింత ఆచారం గురించి మీకు తెలుసా? అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమాలోని కొన్ని సన్నివేశాలు తిరుపతి గంగమ్మ జాతరలోవే. అలాంటి వింత జాతర, విచిత్ర వేషధారణల గురించి తెలుసుకోవాలి అంటే మనం తిరుపతికి వెళ్లాల్సిందే. రాయలసీమలోనే అతిపెద్ద జనజాతర తిరుపతి గంగమ్మ జాతర. తిరుమల వెంకటేశ్వర స్వామికి స్వయాన సోదరిగా విరాజిల్లుతున్న తిరుపతి గంగమ్మ. ఈ జాతరకు 900 ఏళ్ల గణ చరిత్ర కలిగినది తిరుపతి గంగమ్మ జాతర. వింత ఆచారాలు, విచిత్ర వేషధారణలు, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని జాతరలు జరిగినా శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో జరిగే గంగమ్మ జాతర ప్రత్యేకతే వేరు. భిన్న సాంప్రదాయాలకు, వైవిధ్యాలకు అసలు సిసలు కాణాచి తిరుపతి గంగ జాతర. ఏడాదికోసారి అంగరంగ వైభవంగా జరిగే జాతర ఇది. వారం రోజుల పాటు ఈ జాతర వైభవంగా జరుగుతుంది. తిరుపతి గ్రామదేవత తాతయ్యగుంట గంగమ్మ జాతర మే 6 నుంచి ప్రారంభం కానుంది. 6న చాటింపు వేస్తామని నిర్వాహకులు వెల్లడించారు. 7న బైరాగి వేషం, 8న బండ వేషం, 9న తోటి వేషం, 10న దొర వేషం, 11న మాతంగి వేషం, 12న సున్నపు కుండలు, 13 వరకు ఈ గంగమ్మ జాతర జరుగుతుంది. ఇక మే 14న ఉదయం చంప నరకడంతో అమ్మవారి జాతర ముగుస్తుంది. ఈ చంప నరకడం ఏంటి అనుకుంటున్నారా? మెత్తటి బంకమట్టితో అమ్మవారి రూపాన్ని 20 అడుగుల ఎత్తుతో తయారు చేస్తారు. చివరి రోజు అలా తయారు చేసిన అమ్మవారి ప్రతిమను చంప నరకడంతో ఈ జాతర ముగుస్తుంది. తిరుపతి గంగమ్మ జాతరలో భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. అసలు ఈ గంగమ్మ జాతర చరిత్ర ఏంటంటే, పూర్వం తిరుపతిని పాళెగాళ్లు పరిపాలించే రోజుల్లో ఒక పాళెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను అత్యాచారాలు చేసేవాడట. కొత్తగా పెళ్లైన వధువులంతా మొదటి రాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించాడట. ఈ పాలెగాడిని అంతమొందించి స్త్రీజాతిని రక్షించేందుకు గంగమ్మ తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలో అవిలాళ గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భక్తుల నమ్మిక. యుక్త వయసుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడి కన్నుపడి ఆమెపై అత్యాచారం చేయబోయాడట. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందట. తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడట. వాటిని వెతుకుతూ గంగమ్మ అనేక వేషాలు ధరించి 3 రోజుల పాటు గాలించిందట. అయినా పాలెగాడు దొరకలేదు. 4వ రోజు గంగమ్మ దొరవేషం వేసిందట. దీంతో తన ప్రభువైన దొర వచ్చాడనుకుని పాలెగాడు బయటికి రాగానే వాడి తలనరికి సంహరించిందట. ఈ దుష్ట శిక్షణను తలుచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర చేస్తుంటారు. పాలెగాడి కోసం గంగమ్మ కట్టిన వేషాలే భక్తులు జాతర సమయంలో ధరిస్తారు. గంగమ్మ జాతరలో భాగంగా వారం రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భక్తులు ఆయా రోజుల్లో 6 వేషాలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. బైరాగి వేషంతో ప్రారంభమయ్యే వేషాల కోలాహలం గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా సాగుతాయి. జాతర ప్రారంభమయ్యే మొదటి రోజున పుట్టింటి సారెను అవిలాల గ్రామ పెద్దల నుంచి ఆలయ నిర్వాహకులు ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధానంలో సమర్పిస్తారు. ఆ విధంగా సాంప్రదాయబద్ధంగా పుట్టింటి సారెను అందుకున్న మరుక్షణం నగర పొలిమేర్లలో చాటింపు వేస్తారు. ఆ తర్వాత నగరం నుంచి స్థానికులు పొలిమేరలు దాటకూడదని విశ్వాసం. దీన్నే చాటింపు అంటారు. జాతర జరిగే రోజులన్నింటిలోనూ వీధుల్లో అంబలి వితరణ, పెరుగన్నం దానం చేయటం ఆనవాయితీగా వస్తోంది. ఇక ఈ జాతరకు ప్రధాన ఆకర్షణ వేషాలు. ప్రధానంగా జాతరలో బైరాగి వేషం, బండ వేషం, తోటి వేషం, మాతంగి వేషం, సున్నపు కుండల వేషం, చివరిగా దొరవేషం ధరించి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. అప్పుడే పుట్టిన పురిటి బిడ్డల నుంచి పండు ముసలి వరకు చిన్న పెద్ద తేడా లేకుండా అంతా వేషాలు ధరించి మొక్కులు తీర్చుకుంటారు. వీటితో పాటు ఆడవేషం, దేవుళ్ల వేషం, పౌరాణిక ప్రముఖుల వేషాలు ధరించి గంగమ్మ ఆశీర్వాదం పొందుతారు. అందుకే ఇది వేషాల జాతరగా ప్రసిద్ధికెక్కింది. అంతెందుకు, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ వేసిన వేషం మనకు గుర్తే ఉంటుంది. ఆ సినిమాలో అల్లు అర్జున్ వేసిన వేషం మాతంగి వేషం. అది తిరుపతి గంగమ్మ జాతరలో 5వ రోజు వేసే మాతంగి వేషం. దీనికున్న ప్రత్యేకతే వేరు. ఒక్క మాటలో చెప్పాలంటే జంబలకడి పంబ సినిమాను తలపించేలా ఈ వేషధారణ జాతరలోనే హైలైట్గా ఉంటుంది. పురుషులు అచ్చం ఆడపడుచుల్లా కనిపించడానికి ప్రాధాన్యత ఇస్తారు. శరీరమంతా గంధం పూసుకుని చీరలను ధరిస్తారు. మేకప్ వేసేందుకు బ్యూటీషియన్లు సైతం వస్తుంటారు. ఇలా చేస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు తమపై ఉంటాయని భక్తులు నమ్ముతారు. అందుకే సిగ్గుపడకుండా చీరలు కట్టుకుని సింగారించుకుని జాతరలో సందడి చేస్తుంటారు. ఇక గంగమ్మ జాతరలో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఎక్కడైనా అమ్మవారి జాతర
జాతర అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్టగా జరుపుతారు. గంగమ్మ జాతరను కూడా భక్తులు అంతే భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. కాకపోతే అమ్మవారిని తిట్టడం ఈ జాతర స్పెషాలిటీ. భక్తులంతా బూతు పురాణం అందుకుంటారు, నోటికొచ్చినట్టు తిడుతుంటారు. అది సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ గంగమ్మ తల్లిపై వినడానికే విచిత్రంగా ఉన్న ఇది పచ్చి నిజం. గంగమ్మను ఎంత తిడితే అంత శాంతిస్తుందట. అందుకే నోటికి వచ్చినట్లు తిడుతూ తమ భక్తిని చాటుకుంటారు. గంగమ్మ జాతరకు స్థానికులే కాదు, పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి సైతం భక్తులు తరలివస్తూ ఉంటారు. తిరుపతిని మొత్తం 7 గ్రామ దేవతలు కాపాడుతున్నారు అని భక్తుల నమ్మకం. అందులో ఒకరు గంగమ్మ తల్లి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స్వయాన చెల్లెలు. అందుకే ఈ గంగమ్మ జాతర అంటే తిరుపతిలో ఓ రేంజ్ హడావిడి కనిపిస్తుంది. ఇలాంటి జాతరకు ఒక్కసారైనా వెళ్ళాలి అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. మరి మనం కూడా వెళ్ళి చూద్దాం రండి.